మనుషులందరూ ఒక్కొక్క ఏజ్లో ఒక్కో స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉంటారు. చిన్నపిల్లలు అప్పుడేమో ఆడుతూ పాడుతూ తిరగాలి అని ఉంటారు. ఏజ్కి వచ్చాక కొంతమంది అమ్మాయిలైతే ఒకలాగా, అబ్బాయిలైతే ఒకలాగా. బుద్ధి కలిగి బాధ్యత కలిగి ఉన్న వాళ్ళైతే నీట్గా బుద్ధిగా చదువుకోవడం, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవడం, జాబ్ తెచ్చుకోవడం. అలాగా ఏజ్ అయిపోయిన పేరెంట్ స్టేజ్కి వచ్చాక నా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, చదువుకోవాలా, జాబ్ చేయాలా, మేము రిటైర్ అయిపోయేలోపు మా పిల్లలు సెటిల్ అయిపోవాలా, వాళ్ళు మంచి పెళ్ళిళ్ళు చేసేయాలా, మేము చనిపోయేలోపు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసేసి అంతవరకు మేము పిల్లలకు ఎదురు చూడకుండా, పిల్లలు మాకు ఎదురు చూడకుండా ఉండేలాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. పేరెంట్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు అయ్యాక కొడుకులు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళతోటి ఆడుతూ పాడుతూ ఉండడం. ఇలా ఉంటే ఎంత చక్కగా ఉంటుందండి. కానీ అలా ఉండదు. ఏజ్ వైజ్ ఎన్నో డిఫరెన్సెస్. అది ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే, బాయ్.